నిఘా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చైన్ స్నాచర్ కోసం జొమాటో డెలివరీ బాయ్ గా మారిన ముంబై పోలీసులు 3 రోజులు కాపలా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట. ఏలూరులో 80,000 లీటర్ల ధ్వంసం, 1.29 కోట్ల రూపాయల మద్యం ధ్వంసం. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ముస్లిం సోదరులు. కృష్ణారామపురం గ్రామంలో నూతన ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రి రోజా. పోలీసులకు చిక్కకుండా దొంగలు వివిధ వేషాల్లో తిరుగుతుండడం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కూడా సివిల్ డ్రెస్లో కనిపిస్తుంటారు. కానీ తాజాగా పోలీసులు దొంగలు పట్టుకునేందుకు జొమాటో డెలివరీ బాయ్ లాగా మారారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇద్దరు చైన్ స్నాచర్లు అనేక దోపిడీలు చేసి పోలీసులకు దొరకకుండా చుక్కలు చూపిస్తున్నారు. వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఓ కొత్త ప్లాన్ వేశారు. ముంబై పోలీసులు జొమాటో డెలివరీ బాయ్లుగా వేషధారణ మార్చుకుని చాకచక్యంగా వారిని పట్టుకుని కటకటాలోకి నెట్టారు. సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవితపై ఆరోపణలు చేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ పరమేశ్వర్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ముజందర్ సిర్సాలకు నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కవితపై సోషల్ మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. 80,000 లీటర్ల ధ్వంసం, 1.29 కోట్ల రూపాయల మద్యం ధ్వంసం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమం అక్రమ మద్యం బాటిల్ ధ్వంసం. జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సుమారు 1.29 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. మీరేంటి నమస్తే 33 డివిజన్ సత్యనారాయణపురానికి చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 50 మంది ఇన్ఛార్జు గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోండా సుధాకర్, రంగనాథాచారి, నవీన్, పనికుమార్, సాయి కుమార్ శర్మ, సుబ్రహ్మణ్యం, పవన్ కుమార్ శర్మ, సుధీర్ శర్మ, అల్లూరయ్య, వసంతలక్ష్మి మరియు మరొక 40 మంది కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులను నమ్మించి మోసం చేశారని, బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాందేనని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్రాహ్మణుల మీద, దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయని, వీటినన్నింటినీ బ్రాహ్మణులు చూసి తట్టుకోలేక స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని చెప్పారు. కార్పొరేషన్ని ఏర్పాటు చేసి బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేద వర్గాల్లో పేదలందరికీ కూడా దాని ద్వారా లబ్ధి చేకూరేటట్టు ఆ మహానుభావుడు ఆలోచన చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దానికి నిధులు మంజూరు చేసి విధి విధానాలు ఖరారు చేసి ఐవీఆర్ కృష్ణారావు గారనే ఒక మేధావిని దానికి చైర్మన్గా పెట్టి అన్ని రకాలుగా కూడా ఆ కార్పొరేషన్కి ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గం ఆదుకోవడానికి నిధులు ఇస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పింఛన్లు ఇచ్చేవాళ్ళం. 50 సంవత్సరాలు దాటినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గంలోని పెద్దలందరికీ, ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు 50 సంవత్సరాలు దాటి ఉంటే ఇద్దరికి కూడా పింఛన్లు ఇచ్చేవాళ్ళు. పిల్లలు చదువుకుంటా ఉంటే ఇంటర్మీడియట్కి స్కాలర్షిప్లు, అలాగే డిగ్రీకి, ఇంజనీరింగ్కి, మెడికల్కి, పీజీకి, ఇంతే కాకుండా విదేశాల్లో చదువుకునే పిల్లలకు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా నిధులు వచ్చినాయి. ఆర్థిక సహాయం అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. అలాగే ఏ బ్రాహ్మణ కుటుంబంలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవాళ్ళం, పెళ్ళంటే సహాయం చేసేవాళ్ళం.
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రివర్యులు ఆర్కే రోజా నగరి మండలం నంబాకు సచివాలయ పరిధిలో కృష్ణా రామాపురం గ్రామంలో గ్రామ ప్రజల చిరకాల కోరిక మేరకు నాడు నేడు పథకం కింద అంచనా విలువ 16 లక్షలతో 2 అడిషనల్ క్లాస్ రూమ్స్ మరియు 26 లక్షలతో ఎంపీపీ పాఠశాల భవనం మొత్తం కలిపి 42 లక్షలతో కొత్తగా నిర్మించనున్న ఆధునీకరణ పాఠశాల భవనానికి భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రివర్యులు ఆర్కే రోజా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, సచివాలయ సిబ్బందులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు వైసీపీ వ్యాఖ్యలు చేసిన పవన్కి కౌంటర్ ఇచ్చిన మాజీ హోంమంత్రి సుచరిత. పవన్ కళ్యాణ్, మీరు కలలను కనండి, వాటిని సార్థకం చేసుకోండి. సుచరిత మాట్లాడడం అందరి హక్కు, అందుకే పవన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సుచరిత అధికారంలో వస్తే గుర్తు పెట్టుకుంటాను అన్న లోకేష్ ప్రతీకారం కోరుకుంటున్నారా? సుచరిత అదనపు సమన్వయకర్త నియామకంతో అధిష్టాన నిర్ణయం ఫైనల్. సుచరిత తాడికొండలో సమస్యలు ఉంటే మేమంతా పరిష్కారం చేసుకుంటాం. సుచరిత ప్రతిపక్షాలు ప్రభుత్వం ఎంత చేసినా విమర్శలు చేయడం వారి హక్కు. సుచరిత రాష్ట్ర అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం. సుచరిత ప్రజలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశాం, ఎన్నికల్లో ప్రజలు వాటిని గుర్తు చేసుకుంటారంటూ సుచరిత వ్యాఖ్యానించారు. ఈరోజు ఇళ్ల స్థలాలు పొందడమే కాకుండా సొంత ఇళ్ళు కల నెరవేర్చుకుంటూ మరి వాళ్ళకి 2,50,000 రూపాయల లోన్ శాంక్షన్ అయ్యి వాళ్ళు ఇళ్ళు మొదలు పెట్టుకుని ఆనందంగా గడపలోకి వెళ్ళినప్పుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పిల్లల్ని చదివించుకోలేనటువంటి తల్లులు ఈరోజు అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివించుకుంటున్నాము, మంచి విద్య అందుతుంది మా పిల్లలకి, స్కూల్లో భోజనం చేస్తున్నారు, మంచి భోజనం పడుతున్నారు. ఇది ఏ ఇంటికి వెళ్ళినా చెప్తున్నారు. మరి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల్ని, అదేవిధంగా ఈరోజు కాపు మహిళలకు కాపు నేస్తం కానివ్వండి, ఓబీసీ నేస్తం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నేడు మండల ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నూతన బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరి మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ అసెంబ్లీలో గవర్నర్ సాక్షిగా శాసనాలను కాపాడే విధంగా ప్రవర్తిస్తున్నట్లు, భారతదేశ సౌర భౌమత మత్యాన్ని, దేశ సమగ్రతను కాపాడతానంటూ రాజ్యాంగ ప్రమాణం చేసి ఇప్పుడు దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. के खिलाफ जो बयान दिए हैं, जो सहान अल्फाज किए हैं, सारे मुसलमानों को तकलीफ से पहुंचाने वाली बात है। हम हिंदू मुस्लिम जो समाज में रह करके गंगा जमनी तहजीब किसमें अब ऐसा इस तरह बात करना. రాజాసింగ్ గారు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి మొహమ్మద్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు అతన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాజాసింగ్ గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని అన్ని కులాలు, అన్ని మతాల వారు ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయంలోకి వెళ్ళే మీరు ఒకే మతాన్ని టార్గెట్గా పెట్టుకొని మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఓట్లు. మెదక్ జిల్లా రామన్నపేటలో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ని అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, కుటుంబ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుతున్నారని, ప్రజలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం.
బండి సంజయ్ గారి నాయకత్వం అంతమందాలి అవినీతి పాలన అంతమందాలి అవినీతి పాలన ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ టీఆర్ఎస్ తొత్తులారా సస్పెండ్ చేయాలి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయాలి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయాలి ఎమ్మెల్సీ కవితను దాన్ని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ప్రజల ఆదరణ పొందుతుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి ఆలోచన వచ్చి ప్రజా సంగ్రామ యాత్రను భగ్నం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈ యొక్క ప్రభుత్వం పెడుతున్న కేసులు అదేవిధంగా దాడులను మేము భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. అంతేకాకుండా మా యొక్క అధ్యక్షుడిని సంజయ్ అన్నను ఈరోజు నిన్న కరీంనగర్ తరలించి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ యొక్క చర్యలను పాదయాత్ర చేస్తున్నటువంటి శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నటువంటి సంజయ్ అన్న పాదయాత్రను ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క అణచివేత కార్యక్రమాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరుతా ఉన్నాము. గడిచిన 9 ఏళ్లలో ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసి దోచుకుంటా ఉన్నది. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో తెలంగాణ తల్లి బందీ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంపద అంతా సంగారెడ్డి జిల్లా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిన్న ప్రశాంతంగా సాగుతున్న 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రపై దాడి చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయన్నను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు బీజేపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు రవిశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం వద్ద 11 నుంచి 1 గంటల వరకు మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతి తీసుకొని ప్రజా సమస్యలు తెలుసుకోవాలని అన్ని అనుమతులు తీసుకొని ప్రశాంతంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలను కలుస్తూ జరుగుతున్న 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అక్రమంగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము, మా కార్యకర్తల మీద దాడులు చేయడము, బీజేపీ ఆస్తులను ధ్వంసం చేయడము, ఇదంతా ఏంటంటే బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి మేము ఇన్రోల్ చేసిన ఈ మా తప్పులు దొంగ పనులన్నీ బయటపడతాయి, ప్రజలు తెలుసుకుంటున్నారు అదే మేము చేసిన తప్పులన్నీ బయటపడుతున్నాయి అని ఒక అభద్రతా భావంతో రేపు ఫామ్ అయ్యేది బీజేపీ గవర్నమెంట్, మనం ఓడిపోతున్నాం, మనం జైలుకు పోతామా, ఎక్కడ పారిపోవాలని అర్థం కాక పిచ్చిగా కేసీఆర్ గారు రాష్ట్ర అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు వాళ్ళు రాష్ట్ర టీఆర్ఎస్ కార్యకర్తలాగా టీఆర్ఎస్ గుండెల్లాగా ప్రవర్తిస్తూ సంజయ్ అన్న గారి మీద అక్రమంగా అరెస్ట్ చేయడం, మా కార్యకర్తల దాడి చేయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యకు నిరసనగానే ఈరోజు మౌన దీక్ష సంగారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేయడం జరుగుతుంది. చైన్ స్నాచర్ కోసం జొమాటో డెలివరీ బాయ్గా మారిన ముంబై పోలీసులు 3 రోజులు కాపలా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట. ఏలూరులో 80,000 లీటర్ల ధ్వంసం, 1.29 కోట్ల రూపాయల మద్యం ధ్వంసం. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ముస్లిం సోదరులు. కృష్ణారామపురం గ్రామంలో నూతన ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రి రోజా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ.